వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గాయత్రి మంత్రం అనగానే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అందరూ చేయడానికి వీల్లేదని, ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ పారాయణం చేయడానికి అస్సలు పనికిరాదు అని చెప్పి, నిజంగా ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చేయకూడదా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చా, ఎలాగైనా చేయొచ్చా అనేది చాలా పెద్ద క్వశ్చన్. అంటే చాలామంది ఆడవాళ్ళు చేయకూడదని, ఇది సహజంగా సమాజంలో ఉండేది. అలాగే బ్రాహ్మణ్స్కే చేయాలనేది, ఉపనయనమైన వాళ్ళే చేయాలనేది, ఇది శాస్త్రబద్ధంగా మనకి ఉన్నటువంటి విషయం. అయితే దీనికి గాయత్రి మహావిజ్ఞానము అనేది ఉంది, పుస్తకం. గాయత్రి మహావిజ్ఞానం వాల్యూమ్ 1 and 2 and 3 ఉంటాయి. అది పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు రాసినటువంటిది. గాయత్రి పరివార వ్యవస్థాపకులు శాంతికుంజ హరిద్వార్ వారు రాసింది ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదివితే దాంట్లో మహానుభావులు ఎవరెవరు గాయత్రి సాధన చేశారు అనేది తెలుస్తుంది మనకి. ఎవరెవరికైతే ఇప్పుడు ఉన్నారో ఆచారాలు, జంజం వేసుకునే ఆచారాలు ఉన్నాయో పూర్వకాలంలో అందరికీ ఉండేవి. ఆడవాళ్ళకు కూడా జంజం వేసేవాళ్ళు. అవునా? ఆడవాళ్ళకి జంజం వేసేవారు, మగవాళ్ళకి ఉపనయనం ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు లేదా ఆచారం? మనకి ఎప్పుడైతే ఈ ముస్లిం రాజుల పాలనలు వచ్చాయో అప్పుడు జంజం వేసుకున్న వాళ్ళకందరికీ ఈ ఫైన్లు ఇవన్నీ పెట్టడం వల్ల అప్పుడు 16వ సెంచరీలోనూ ఎప్పుడో నాకు అంటే ఎగ్జాక్ట్ తెలియదా, ఆ టైంలో ఈ ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం అనేది తీసేయడం జరిగింది. ఇప్పటికి మీరు నార్త్ ఇండియన్ వెళ్తే చాలామంది ఆడవాళ్ళకి జంజాలు ఉంటాయి, యజ్ఞోపవీతాలు ఉంటాయి. అసలు జంజం వేసుకోవడం వల్ల ఏంటి అసలు ఫలితం? జంజం వేసుకోవడం వల్ల మనకి శరీరంలో ఒక తేజోశక్తి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఆ తేజోశక్తి నాడి మనకు భుజం పైన ఇక్కడ ఉంటుంది. అది ఎప్పుడు కూడా కొద్దిగా ప్రెస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఉత్సాహము, ఆనందము ఇవన్నీ ఉంటాయి. దాని పేరు పుపస నాడి అంటారు. ఈ నాడి యాక్టివేషన్లో ఉన్న వారికి ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉంటారు. సో ఆ నాడి యాక్టివేట్ అవుతే హ్యాపీగా జరుగుతుంది. ఆడవాళ్ళకి చీరకట్టులో అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఓకే, మగవాళ్ళకి యజ్ఞోపవీతంలో యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు దాని ప్రక్రియ కోసం చేసినటువంటి మహా అద్భుతం. దాని వెనుక చాలా ఉంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్య పురస్తాత్ ఆయుష్యమగ్నం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ. యజ్ఞోపవీతం అనేది ఒక బలం మనకి ఇస్తుంది, మనకి తేజస్సుని ఇస్తుంది, మనకి బలాన్ని ఇస్తుంది. ఇంతటి శక్తిని మనకి యజ్ఞోపవీతం ఇస్తుంది అని దాని మీనింగ్ అనమాట. సో యజ్ఞోపవీతం వెనక చాలా ఉన్నా గాయత్రి మంత్రము అనే దానికి వచ్చినప్పుడు పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞానంలో ఎలా ఉంది అంటే గార్గి, సతీ సావిత్రి ఇలాంటి ఎంతోమంది మహానుభావులు, గాయత్రి మంత్ర ఉపాసన చేసినటువంటి మహానుభావులు అక్కడ కోట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎలా సాధన చేశారు అనేది, గాయత్రి మంత్రం గురించి వాళ్ళు ఏం చెప్పారు అనేసి, ఇలా మనకి గాయత్రి మంత్రం యొక్క సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సద్బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపు ఆలోచన విధానం మారుతుంది, ఉన్నత స్థాయి బిహేవియర్ ఉంటుంది, మనం ఆలోచనలో మార్పు ఉంటుంది, ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పు రావడం కోసం మనం గాయత్రి ఉపాసన చేయాలి. గాయత్రి ఉపాసనలో ఏమవుతుంది, మనకు సూర్యుడిలో ఉన్నటువంటి ఆ తేజోశక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఆ సూర్యశక్తి లోపలికి రావటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శక్తి అనేది, మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక పద్ధతులు, అనేక విధానాలు ఉన్నాయి. కొంతమంది మాలో పారాయణలాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కాలింగ్ బెల్కి కూడా వస్తుంది గాయత్రి మంత్రం.
సో అది దారుణం. ఉమ్, కాకపోతే ఎవరైనా వినొచ్చు, చేసుకోగలిగితే చేసుకోవచ్చు, ఉమ్, పారాయణలాగా చేసుకోవచ్చు, ఉపదేశంలాగా కాకపోయినా. ఓకే. అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన. ఉమ్, మా సీనియర్ ఒక అమ్మాయి, అంటే నాకు ఎంసీఏలో సీనియర్. ఆ అమ్మాయి ఒక చోట జాబ్కి సాఫ్ట్వేర్ ఇది సాఫ్ట్వేర్కి వెళ్ళటం, సాఫ్ట్వేర్లో చేస్తూ ఉంటే తెలిసిందే ఓ టీమ్ లీడర్ ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది పెట్టడం, ఉమ్, లిటరల్లీ చాలా టార్చర్ లెవెల్లోనే ఉంది. ఓకే. ఆ అమ్మాయికి రెండు, ఏదో అటు దూకేయడమా ఇటు తేల్చుకునే పరిస్థితిలో ఉంది. హా, అలాంటి పరిస్థితుల్లో నన్ను అడిగితే హ్యాపీగా గాయత్రి చేసుకో అన్న. నన్ను తిట్టేసి పెట్టేసింది. ఉమ్, నన్ను అంటే ఆమెది నేను వినలా పూర్తిగా చెప్పేటప్పుడు. నేను వినకుండా ఇది ఇంతేనా ప్రాబ్లం అంటే ఆమె ఆమె ఆ ప్రాబ్లమ్ని ఇంతలా చూస్తుంది. మీరు దాన్ని సింపుల్ గా తీసుకున్నారు. సింపుల్గా చెప్పేసి వదిలేస్తే అనమాట. ఉమ్, వదిలేస్తే నేనేమని చెప్పాను, ఒక 9 days రోజుకు 1000 times గాయత్రి చేయి, ఒక 1 hour 1 hour 15 minutes పడుతుంది, హ్యాపీగా రోజు 9 days చేసుకో అనేసి దాని ప్రాసెస్ చెప్పాను అనమాట. ఉమ్, ఉమ్, చెప్పిన తర్వాత ఫస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. నేను ఏదో చేసేస్తాను, ఏదో హెల్ప్ చేస్తాను అనుకొని నాకు ఫోన్ చేసి అనమాట. నేను ఇలా సింపుల్గా గాయత్రి చేసుకున్నా. ఉమ్, తర్వాత ఓ 15 days తర్వాత మళ్ళీ అట్లానే ఉంటే మళ్ళీ ఫోన్ చేసి అడిగి ఏదో చెప్పినావు కదా చేస్తానుంది. సరే చెయ్యి అని చెప్పాను. ఉమ్, గాయత్రి మంత్రం మొదలుపెట్టింది, హ్యాపీగా ఫస్ట్ డే చేసింది, కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది. ఉమ్, 3rd day అయిపోయింది. అతని నుంచి రోజు క్యాబిన్లోకి పిలవటం, తిట్టడం, లేకపోతే ఏదో ఒకటి చేయటం, లేకపోతే ఈ అమ్మాయిని పర్సనల్గా రమ్మంటం, ఇటువంటి టార్చర్స్ ఉండే. సో 3వ రోజు నుంచి ఆ టార్చర్స్ అన్నీ కట్ అయినాయి. ఉమ్, 3rd day నుంచి 6th day అయ్యేసరికి అసలుకి ఈ అమ్మాయి ఒకటి ఉంది, ఈ అమ్మాయిని అందరిలో ఒకరిలాగా చూడటం మొదలుపెట్టాడు. ఉమ్, ఆ తర్వాత 9th day అయిపోయేసరికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అతనే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏమన్నాడు అంటే, లాస్ట్ 3 days నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, నీ ఫేస్లో మా అమ్మ కనిపిస్తుంది. ఇంత మార్పా? గాయత్రి అంటే యూనివర్సల్ మదర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే బాడీలోకి దిగిందో ఉమ్, ప్రతి ఒక్కరికి తల్లిలానే కనిపిస్తారు. ఉమ్, ఇప్పుడు అమ్మాయిలు గాయత్రి చేయాలా అవసరం లేదా? చెయ్యాలి. ప్రతి ఒక్కడికి ఒక తల్లి భావన కలిగే విధంగా ఉమ్, అన్నమాట. ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయికి ఏమైపోయింది, హ్యాపీగా జీన్సుల నుంచి డ్రెస్సులకి ఈ అమ్మాయిలో వచ్చిన మార్పులు. ఉమ్, టీ షర్ట్లు వేసే ప్లేస్లో పంజాబీలు వేసుకోవడం, ఉమ్, కొద్దిగా డీసెంట్ డ్రెస్సులు వేసుకోవడం. ఉమ్, అర్థమైందా? ఈ అమ్మాయి పరంగా ప్రవర్తన మారింది, అటు చూసే వాళ్ళ ప్రవర్తన మారింది. ఓకే. సో మనిషికి ఎప్పుడైతే సద్బుద్ధి పెరుగుతుందో, ఇందాక చెప్పాను ఫార్ములా, గాయత్రి చేస్తే ఏమో సద్బుద్ధి పెరుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి పెరిగిందో ప్రవర్తన మారుతుంది. అవును, నీ ప్రవర్తన మారినప్పుడు నిన్ను చూసే ప్రవర్తన కూడా మారిపోతుంది. అంతే. యూనివర్సల్ మదర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో నిన్ను దైవంగానే చూస్తారు, ఉమ్, నిన్ను ఒక గొప్పగా చూస్తారు. ఎప్పుడైతే గొప్పగా చూశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఒక అద్భుతం ఉంది. మా గురువుగారు నా చేత ఒకే సంవత్సరంలో 24 లక్షల సార్లు చేయించారు. 24 లక్షల సార్లు గాయత్రినా? మంత్రం రోజుకి 7 గంటల సాధన. ఆ, 24 లక్షల సార్లు చేస్తే 11 నెలల 26 రోజులు ఎంత పట్టింది అంటే సంవత్సరానికి 3-4 రోజుల ముందర ఉమ్, అయిపోయింది. ఆ, ఓకే, 1 yearలో అంత పట్టింది. రోజుకి 7 గంటలు పట్టింది సాధన. ఉమ్, ఎన్ని అయ్యేది రోజుకి? రోజుకి 6,600 నుంచి 7,000 అట్లా ఓకే, ఓకే. టార్గెట్. అలా పెట్టుకొని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా 1 yearకి అయింది. అయితే మనకి సాధన అలా దానివల్ల మీ లైఫ్లో చేంజ్ ఏం జరిగింది? చాలా జరిగినాయి. ఆ, అనుకోకుండా ఇంతమంది గురువుల్ని ఇంటర్వ్యూలు చేయటం ఉమ్, అని మీకు కూడా తెలుసు. ఓకే, అలాగే గురువుల్ని ఇంటర్వ్యూ చేయటమే కాదు, ఉమ్, ఏపీజే అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియా దాంట్లో వర్క్ చేయడం, వారితో కలిసి 3 times కలిశాను. దాంట్లో 2 times వారితో మాట్లాడే అవకాశం రావటం. ఉమ్, లైఫ్ ఈరోజు నేను ఎక్కడో ఏదో ఊరి నుంచి వచ్చి హైదరాబాద్లో సొంత ఆఫీస్ పెట్టుకొని నలుగురికి జీతాలు ఇచ్చే స్థితికి ఎదగటం.
ఇవన్నీ చేంజెసే కదా. అవును. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది జీవితం. మనం సాధన చేస్తే మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం. ఎక్కాలి అంటే సాధన చేయాల్సిందే. హ్మ్. మీరు ఉన్న మెట్టు మీద హాయిగా ఉండాలంటే హ్యాపీగా ఉండండి. నీ కర్మ నడిపిస్తుంది. హ్మ్. ఆ! ఆ ఉన్నత మెట్టు వైపుకి వెళ్ళాలి అంటే నీ సాధన అవసరం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గాయత్రి ఎవరైనా చెయ్యొచ్చు అని అర్థమవుతోంది. పారాయణ పరంగా ఆ! మరి ఇప్పుడు గురువు ఉపదేశం ఉండాలా ఈ పారాయణ చేయాలంటే గూడా? హ్యాపీగా నామజపంలాగా చేసుకోవచ్చు. నామజపంలాగా. ఆ! ఉపదేశంలాగా చేసుకుంటే ఇంకా మంచిది. హ్మ్. హ్యాపీగా ఇప్పుడు ఉపనయనాలు గాయత్రి పరివార్‌లో హ్యాపీగా చేస్తున్నారు. మీరు వెళ్లి చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. హ్యాపీగా వాళ్ళు జంజమేసి హ్యాపీగా ఉపదేశం ఇస్తారు. హ్మ్. కాబట్టి గాయత్రి పరివార్‌లో మీరు చేయొచ్చు. గాయత్రి మహావిజ్ఞానాన్ని తీసుకొని, కొనుక్కొని చదువుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయి. హ్మ్. గాయత్రి మహావిజ్ఞానం బై పండిత శ్రీరామ శర్మాచార్య. ఆ! వారు ఎలా అంటే గాయత్రి సాధనతో హ్మ్. 3300 పుస్తకాలు రాశారు. ఆ! ఆయన చదువుకుంది 5వ తరగతే. ఓకే. 24,00,000 సాధన 24 సంవత్సరాలు చేశాడు. హ్మ్. ఆ! ఏ ఆయన దగ్గరికి ఎంతోమంది మహానుభావులు హ్మ్. ఒక యూనివర్సిటీ నడిపారు. ఆయన లేరు. ఆయన వెళ్ళిపోయింది 1992లో శరీరాన్ని. ఇప్పటికీ రన్ అవుతుంది. జనరేషన్స్ రన్ అవుతాయి. ఓకే. ఒక్క మంత్రాన్ని హ్మ్. కరెక్ట్‌గా పట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. హ్మ్. మనము ఒక షార్ట్ చూడ్డానికి ఈ మొబైల్ ఆన్ చేసి 1 మినిట్ వేస్ట్ చేస్తాం. అవును. ఒక ప్రోమో చూడ్డానికి 4 నిమిషాలు టైం తీసుకుంటాం. ఆ! గట్టిగా 6 నిమిషాలు గాని సాధన చేయగలిగితే 6-7 నిమిషాల్లో హ్మ్. ఒక 108 సార్లు గాయత్రి అలవాటైతాయి. ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు నియమాలేమైనా పాటించాలంటారా? నియమాలంటే ఆడపిల్లలకు ఉండే నియమాలు, సహజ నియమాలు హ్మ్. అవి పాటించాలి. ఎందుకు అంటే ఇవంతా కూడా గాయత్రి సాధన అంతా కూడా శక్తిని పైకి పంపించే ప్రాసెస్. హ్మ్. వాళ్ళకొచ్చే మంత్లీ సైకిల్స్ అన్నీ కూడా అధో రేతస్సు. అంటే ఇది ఊర్ధ్వ రేతస్సు, అది అధో రేతస్సు. కాబట్టి కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. ఎనర్జీస్ కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది. ఓకే. దానివల్లే వాళ్ళు ఏంటి అంటే ఆ ఎనర్జీ కాన్‌ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి గుళ్ళల్లోకెళ్ళొద్దు. వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు కాబట్టి సఫరింగ్ నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి రెస్ట్ అని ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు పూర్వకాలంలో. హ్మ్. హ్మ్. సో, ఇది మెయిన్ అనమాట. ఓకే. అది అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది. కాబట్టి మనకి సహజ నియమాలు అంటే హ్యాపీగా మనకి ఏదైతే పూజ కోసం మనం పాటిస్తున్న నియమాలు ఉంటాయో, పూజా విధానంలో పాటించే నియమాలను పాటిస్తూ హ్మ్. హ్యాపీగా సాధన చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్తూ ఉన్నారు ఎక్కడికో, హ్మ్. ఏదో ఆలోచించే బదులు ఈ మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ ఏదో ఒక మంత్రం మీరు గాయత్రియే కాకపోవచ్చు, శ్రీరామ అనుకోండి, లేకపోతే హ్మ్. ఇంకోటనుకోండి. ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్‌ని మీరు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీ జీవితం కూడా పాజిటివ్ డైరెక్షన్‌లోనే వెళ్తుంది. ఓకే. కాబట్టి మీరు ఆ సాధనని చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు. మీ జీవితాలు బాగుపడతాయి. అలాగే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు అద్భుతంగా సద్బుద్ధితో పుడతారు. హ్మ్. ఇంకా ఒక తల్లి వంట చేసేటప్పుడు గానీ హ్యాపీగా ఈ గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకుంటూ చేసిందనుకోండి, హ్మ్. హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అందరూ ఒక మాట అంటే ఒకరికి వాల్యూ ఇవ్వటం, హ్మ్. సద్బుద్ధితో ఉంటారు. ఓకే. ఇలాంటి భావనతో ఒకే ఈక్వల్ భావనతో, ఈక్వల్ వైబ్రేషన్‌తో ఉంటాను. హ్మ్. అలాగే పిల్లలు మాట వినటం లేదు. వాళ్ళకేంటి తల్లి గాయత్రి మంత్రం చాంట్ చేస్తూ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదైనా కలిపి హ్యాపీగా ఒక 100 సార్లు చాంట్ చేస్తూ కలిపి హ్మ్. హ్యాపీగా ఆ జ్యూస్ తీసుకెళ్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పొస్తాయి. ఓకే. ఓకే. హ్మ్. ఇలా ఎన్నో రకాలుగున్నాయి. అంటే దానివల్ల ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటన్నిటిని మనం పొందొచ్చు. హ్మ్. హ్యాపీగా పొందొచ్చు. తల్లి చేస్తే ఇంట్లో బిడ్డలు, భర్త హ్యాపీగా మాట వింటారు. ఓకే. హ్మ్. పిల్లలు వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఉంటే బయట జరిగేటటువంటి విషయాల్లో ఎక్కడ ఏ విచక్షణారహితంగా జరిగే విషయాలు, వివేకం లేకుండా జరిగే విషయాలను తొందరగా తలదూర్చరు. హ్మ్. ఓకే. మొన్న నా దగ్గరకొచ్చిండు
17 ఇయర్స్ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఉమ్, ఏదో బెట్టింగ్ యాప్లో బెట్టింగ్లు వేసి ఉమ్, 16 లక్షలు 17 లక్షలు పోగొట్టాడు. ఆ? ఉమ్, అంత ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాడికి అది 17 లక్షల వాల్యూ అనేది తెలియదు కదా. అవును. ఉమ్, ఎట్లా తెలుసా, కొంతమంది దగ్గర రేపు సాయంత్రానికల్లా మీకు 10 రూపాయలు వడ్డీ వేసి నేను ఇస్తాను అని ఇంట్రెస్ట్లకు తీసుకున్నాడు. ఉమ్, వాళ్ళ ఫాదర్ మదర్ వస్తే ఏం వాళ్ళు పర్వాలేదు, మంచిగా సాఫ్ట్వేర్ అయినా సంపాదిస్తున్నారు, కానీ 17 లక్షలు అంటే ఒక వాళ్ళ సంవత్సర సంపాదన. అర్థమైందా? ఇటువంటి ప్రవర్తనలో, ఇటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలు పడకుండా ఉండాలి అంటే చేయవలసిన పారాయణ కానీ, మంత్రం కానీ గాయత్రి మంత్రం. అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఉమ్. కాకపోతే కొద్దిగా నియమబద్ధంగా చేసుకుంటే చాలా చాలా మంచిది. శుభం భూయాత్. ధన్యవాదాలు.